నేను వాట్సాప్ పాదాలు తెలియజేసుకుంటూ మంచి మంచి మల్లె పూల దండాలల్లి మంచి మంచి మల్లె లేరి మల్లె పూల దండాలల్లి మంచి మంచి మల్లె లేరి మల్లె పూల దండాలల్లి మంచి మంచి మల్లె లేరి మల్లె పూల దండాలల్లి మల్లె పూల దండాలేద్దుమో బాబా సాహెబ్ అంబేద్కర్ దండాలంటూ వేడుకుందుమో బాబా సాహెబ్ అంబేద్కర్ పూల దండాలేద్దుమో బాబా సాహెబ్ అంబేద్కర్. నువ్వు పోరాడిన చరిత ఈ నేల మరువదు ఎన్నటికీ మీ త్యాగాల ఘనత. తెలంగాణ వనిత నువ్వు పోరాడిన చరిత ఈ నేల మరువదు ఎన్నటికీ మీ త్యాగాల ఘనత. తెగువకు ప్రతిరూపం తరాల విముక్తి మీ లక్ష్యం. తెలంగాణ పోరాట యోధా అందుకో సలాము. తెగువకు ప్రతిరూపం తరాల విముక్తి మీ లక్ష్యం. తెలంగాణ పోరాట యోధా అందుకో సలాము. మా భారం మోసే భూమిని నీవేనమ్మా. ఆకాశంలో సగమై నిలిచావమ్మా. మా భారం మోసే భూమిని నీవేనమ్మా. సహనానికి రూపం నువ్వు, శాంతికి సంకేతం నువ్వు, ఈ సృష్టికి మూలం నువ్వు, ప్రతి సృష్టికి జ్ఞానం నువ్వు. జ్ఞానాన్ని సొంతం చేసుకున్న సీనియర్ వైద్య నిపుణులు డాక్టర్ పద్మాకర్ గారికి స్వాగతం పలుకుతుంది వన్ ఆఫ్ ది అవార్డీస్ గారు. అలాగే ఫార్మర్ ఎమ్మెల్యే కేవి రమణాచారి గారు, డాక్టర్ గీతారెడ్డి గారు ఇంకర్ గారు చెప్పిన మాటను తన బతుకు బాటగా శలాకయ్య అన్నారు. అలాంటి అజ్ఞాన తిమిరాల్ని పారదోలే దీపాన్ని గుర్తు చేస్తున్నారు డాక్టర్ హనుమంతరావు. పుష్పాంజలి ఘటిస్తున్నారు. శుభ సందర్భాన్ని శుభ సన్నివేశాన్ని తమ ముందుకు నడిపిస్తూనే ఉంటుందని భాషిస్తూ హృదయ భావాల్ని తెరిచి చూస్తే ఆత్మీయమైన పండుగలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి సలహాదారు. సరస్వతికి నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి అలీ జనాబ్ మహమూద్ అలీ సాహెబ్, ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేయడానికి కోసం చెప్పని వచ్చేసినటువంటి ప్రొఫెసర్ కాంతా సిన్హా గారు, మహారాష్ట్ర నాగ్పూర్ నుంచి మన మధ్యకు వచ్చినటువంటి సమాజ సేవకులు పెద్దలు షిండే గారు, ఈనాటి ఈ కార్యక్రమంలో ఒక ధీర, ఒక యోధ, ఒక స్ఫూర్తి అయినటువంటి శ్రీమతి ఈశ్వరీబాయి గారి పేరిట నెలకొల్పబడిన పురస్కారాన్ని స్వీకరించడానికి విచ్చేసినటువంటి పెద్దలు డాక్టర్ పద్మరాజు గారు, డాక్టర్ లక్కరాజు నిర్మల గారు, డాక్టర్ శరత్ కృష్ణారాణి గారు, చిరంజీవి ఆఫీసర్ గారు, అలాగే ఒక అదృష్టం ఏంటంటే ఆ మహాతల్లి 100 సంవత్సరాల క్రితం పుట్టి 102 సంవత్సరాల క్రితం పుట్టి తెలంగాణ అంతా కూడా ప్రభావితం చేసి తమ స్ఫూర్తితో అణగారిన వర్గాల వారికి కానీ నిమ్న వర్గాల వారికి కానీ కావలసినంత స్ఫూర్తిని అందించినటువంటి ఈశ్వరీబాయి గారి యొక్క కూతురు డాక్టర్ గీతారెడ్డి గారు, డాక్టర్ రామచంద్రరెడ్డి గారు ఇరువురు కూడా ఈ తల్లి
సేవించుకునేటువంటి ఫంక్షన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున నిర్వహించబడుతూ ఉన్నట్టయితే ఇది ఒక కన్నుల పండుగగా ఉందని చెప్పినటువంటి భావంతో వచ్చినటువంటి ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ కూడా సభాముఖంగా నమస్కారం. ఇది సామాన్యమైన విషయం కాదు. ఈనాడు గీతారెడ్డి గారు ఇంత చురుగ్గా ఉండి రాజకీయాల్లో ఉండి ఒక డాక్టర్గా పేరు తెచ్చుకొని సామాజిక సేవకురాలుగా ఇవాటికి కూడా ఎంతో మందితో కొనియాడబడుతున్నటువంటి గీతారెడ్డి గారు ఇలా ఉన్నారు అని చెప్పినంటే దానికి కారణం వారి తల్లి ఈశ్వరీబాయి గారి యొక్క ఆశీర్వాదమే. ఆ ఆశీర్ఫలమే ఇవాళ ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈశ్వరీబాయి గారి యొక్క తెలంగాణ స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకుని నిర్వహిస్తూ వస్తూ ఉంది. వారి జయంతి December 1, వారి వర్ధంతి February 24. సాధారణంగా జయంతి అయినా ఉంటుంది ఏ ప్రజాప్రతినిధులకైనా లేక పెద్దలకైనా. కానీ ఈశ్వరీబాయి గారి యొక్క విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఈ ఈశ్వరీబాయి ట్రస్ట్తో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా సంయుక్తంగా జయంతిని వర్ధంతిని రెండింటిని నిర్వహించడం అనేటువంటిది చాలా అరుదుగా జరిగేటువంటి కార్యక్రమం. ఇది గీతారెడ్డి గారి యొక్క కృషికి వారి యొక్క ప్రతిభకి తార్కాణంగా నేను భావిస్తూ ఇప్పుడు మనలందరినీ ఉద్దేశించి స్వాగత వచనాలు పలకాల్సిందిగా డాక్టర్ జయ. హాల్ని నిండిపోయేలాగా విచ్చేసినటువంటి అమ్మగారి అభిమానులు, ఫాలోవర్స్, మా శ్రేయోభిలాష్ ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ముందు తెలియజేస్తూ, డాయస్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, మరి మహమూద్ అలీ గారు మంత్రి గారు మన మధ్యలో ఉండడం మన అదృష్టంగా భావిస్తున్నాను. వారు ఎప్పుడు కూడా ప్రోగ్రాం పిలిచినప్పుడు తప్పనిసరిగా వస్తారు. सो आपको मेरे तरफ से और हमारी पूरी ऑडियंस की तरफ से बहुत बहुत शुक्रिया अदा मैं करती हूँ, आपका हाथ जोड़ के। इतने हम्बल इंसान हैं आप, मंत्री पदवी से आपको कुछ फर्क नहीं, आप एक अच्छे इंसान हो, कौन से भी पार्टी के हो, हम आपकी इज्जत बहुत करते हैं महमूद अली साहब। అలాగే ఈరోజు అధ్యక్షత వహిస్తున్నటువంటి మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి, ఒక పర్సనాలిటీ ఇన్ హిమ్సెల్ఫ్, శ్రీ రమణాచారి గారు. వారు ఉంటేనే ఈ ప్రోగ్రాంకి అన్నం వస్తుందని ఎప్పుడు చెప్తుంటాను నేను. ఎందుకంటే నేను రమణాచారి గారు మేము కలిసి పనిచేసినటువంటి వాళ్ళు వే బ్యాక్ ఇన్ చెన్నారెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారి సమయం. మరి పరిస్థితులు ఉన్నారు. అలాగే స్టేజ్ని అలంకరించినటువంటి పెద్దలు శాంతా సిన్హా గారు. శాంతా సిన్హా గారు, షీఈస్ అ వెరీ గ్రేట్ లేడీ హర్ సెల్ఫ్, వెరీ సింపుల్ బట్ వెరీ గ్రేట్ లేడీ. ఆమె పద్మశ్రీ, షీఈస్ అ పద్మశ్రీ. అండ్ ఆఫ్ కోర్స్ మీరు వినే ఉంటారు, అ వెరీ బిగ్ ఇంటర్నేషనల్ అవార్డ్ కాల్ రమాన్ మెగసెసే అవార్డ్ అని ఉంది. అప్పుడు ఆమె 2003లో తీసుకున్నారు. షీఈస్ బేసిక్లీ అ చైల్డ్ యాక్టివిస్ట్. ఆమె 2 సార్లు 2005లో ఎప్పుడైతే పార్లమెంట్లో డిసిషన్ తీసుకుని ఒక కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అని స్థాపించినప్పుడు మొదటి చైర్మన్ ఆమెనే. 3 years కంటిన్యూస్గా, ఇంకో 3 years కూడా ఆమెకి టర్మ్ ఇవ్వడం జరిగింది. సో షీ హ్యాస్ బీన్ 2 terms, అంటే 6 years కంటిన్యూస్గా ఆమె ఈ స్థానంలో, ఈ ఒక పోర్ట్ఫోలియోలో ఉన్నారు. అలాగే చైల్డ్ రైట్స్ గురించి చాలా చాలా శ్రమించే వ్యక్తి. ఎన్నో రివార్డ్స్ తెచ్చుకున్నట్టు వ్యక్తి. ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అవార్డు కూడా ఆమె తెచ్చుకున్నారు. ఆమె అసలు అసోచామ్ అవార్డు కూడా ఆవిడకి దొరికింది. ఇంకా రివార్డ్స్ చెప్తూ పోతే చాలా ఉన్నాయి. అలాంటి వ్యక్తి ఈరోజు మన ప్రోగ్రాంకి రావడం నా అదృష్టంగా, మనందరి అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఆవిడకి సమయం మనం ఇవ్వగలిగితే, ఈరోజు రమణాచారి గారి పర్మిషన్ ఉంటే చైల్డ్ రైట్స్ గురించి, గర్ల్ చైల్డ్ రైట్స్ గురించి ఆవిడ ఒక 5 minutes తనకు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడతారు ఆవిడ. సో గర్ల్ చైల్డ్ గురించి ఆవిడకి మాట్లాడాలని చాలా ఆశగా ఉంది. మనం ఆవిడకి అవకాశం ఇస్తామని అనుకుంటున్నాను. ఈరోజు ఇంకొక వ్యక్తి అవార్డీస్కి వెళ్ళే ముందు చెప్పాల్సిన అవసరం ఉంది. మా అమ్మగారు ఆల్ ఇండియా రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ అయ్యారు. చివరి దశ వరకు, తుది శ్వాసం వరకు రిపబ్లికన్ పార్టీ ఒక అంబేద్కర్ సిద్ధాంతాలకి తన జీవితాన్ని అర్పించినటువంటి వ్యక్తి, ఒక విలువలు ఉన్నటువంటి రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తి. మంత్రి పదవి ఇస్తానంటే కూడా పార్టీ మారని వ్యక్తి. అది ఈ రోజులో మనం వినలేము, అది పాత కథ.
ఎప్పుడో అది నిజంగా జరిగిందా అని క్వశ్చన్ చేస్తారు. మాటికి చీటికి దూకుతున్నటువంటి రోజుల్లో పార్టీల నుంచి ఆమె జీవితం ఈరోజు కూడా ఆదర్శం ఈ తరానికి వచ్చే తరాలకు కూడా. రాజకీయంలో విలువలు ఉండాలని చెప్పి మరి అలాంటి వ్యక్తి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు అన్ని స్టేట్స్ తిరిగారు. మంచిగా అనర్గళంగా మరాఠీ మాట్లాడేవారు, హిందీ మాట్లాడేవారు, తెలుగు, తమిళ్ అన్నీ కూడా లాంగ్వేజెస్ బాగా వచ్చేవారు. అప్పుడు నాగ్పూర్లో చాలా పెద్ద ఎత్తున అక్కడ వాళ్ళ ఆర్గనైజేషన్ చాలా గట్టిగా ఉండేది. మరి అక్కడ ఉన్నప్పుడు షిండే గారని ఆ టైంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ఎమ్మెల్యేగా గెలవటం, ఆ ఎక్స్ఎమ్మెల్యే ఈరోజు అమ్మగారికి నివాళులు అర్పించారని ఆల్ ద వే ఫ్రమ్ నాగ్పూర్ ఇక్కడికి వచ్చారు. షిండే जी का भी हम हार्दिक दिल से स्वागत करते हैं. आप थोड़ा एक सेकंड खड़े हो जाएंगे तो आपको देख लेंगे हमारी लोग. ఆయన మిత్రుడు ఇద్దరు కలిసి వచ్చారు ఇక్కడికి. అక్కడి నుంచి ఇంత దూరం వచ్చారు అమ్మ ప్రోగ్రాంలో పాల్గొందామని చెప్పి. మరి అలాంటి భక్తి ఈరోజు కూడా ఉంది ఆవిడ మీద. ఆవిడ చేసిన పనులు అక్కడక్కడ నాకు తటస్థిట్టునే ఉంటాయి. ఇలా వీరు రావడం ఈరోజు చాలా అదృష్టంగా భావిస్తాను. మా అమ్మతో పనిచేసినటువంటి జూనియర్స్ ఆ రోజుల్లో. నిన్న నేను మా మెంబర్షిప్ గురించి జమీస్తాపూర్ అనే ప్రాంతానికి ముషిరాబాద్లో వెళ్తే నేను వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి చాలామంది సీనియర్సు అమ్మ వచ్చింది, మేము చాలా చిన్నగా ఉన్నాము ఆ రోజుల్లో, మేము ఏ పార్టీయో మాకు తెలియదు, ఆమె వస్తూనే మేము ఎప్పుడు వచ్చినా కూడా ఆమె అంత పేదలకే సేవ చేసేది కాబట్టి ఈశ్వరీబాయి జిందాబాద్ అని ఆమె వెంబడి పరిగెత్తే వాళ్ళం అమ్మ. ఆమె మా అందరికీ కూడా పట్టా ల్యాండ్లు ఇప్పించింది, పట్టా భూములు ఇప్పించింది, ఇల్లు కట్టుకున్నామని చెప్పి ఈరోజు ఆమె పరమపదించిన 31 సంవత్సరాల తర్వాత కూడా నాకు తెలియదు వాళ్ళు నాకు చెప్పడం అంటే ఈ మనసు ఎంత పులికించిందో మీరు అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత ఆమె పేరు మీద మేము అవార్డ్స్ ఇస్తుంటాం. ఆ అవార్డీస్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి మేము సెలెక్ట్ చేసుకుంటాం. వాళ్ళు చాలా పెద్దవాళ్ళు. వాళ్ళకి మా చిన్న అవార్డు ఏమంటారమ్మా, ఇట్స్ వెరీ స్మాల్ అవార్డ్ ఆన్ ఈశ్వరీబాయిస్ నేమ్. అందులో మేము లేడీస్ ఫస్ట్ అన్నట్టుగా, ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నట్టుగా 4 అవార్డ్స్ ఇస్తున్నాం. కానీ అందులో 4 ఒకటే ఒక డాక్టర్ పద్మాకర్ గారు ఓన్లీ 1 ఫ్రమ్ ద మేల్ జెండర్ అని చెప్పి వారు ఒప్పుకోవడం కూడా మాకు చాలా సంతోషం. మరి నేను ఇప్పుడు మొదలు పెడితే డాక్టర్ పద్మాకర్ రావు గారి గురించి. హీఈస్ అ సీనియర్ కన్సల్టెంట్ అండ్ యూరాలజిస్ట్. అఫ్కోర్స్ చాలా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేస్తూ ఇంతవరకు దాదాపు ఒక 10,000 ఆపరేషన్స్ ఇన్ యూరాలజీ చేసినటువంటి వ్యక్తి, అంత సీనియర్. అలాగే చాలా వరకు 250 కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేసినటువంటి వ్యక్తి కూడా. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్. ఎంతమందో జీవితాల్ని వారు సేవ్ చేస్తున్నారు. చాలా సేవ చేస్తారండి. పబ్లిక్ సర్వీస్, ఫ్రీ సర్వీస్ చాలా చేస్తారు. మిర్యాలగూడలో ప్రతి 3 ఆదివారం వెళ్ళి మెడికల్ క్యాంప్స్ కంటిన్యూగా చేస్తూ వారికి అవసరమైతే ఆపరేషన్స్ కూడా చేస్తూ ఇలా సంఘసేవ చేస్తున్నటువంటి డాక్టర్ కాబట్టి వారికి నా స్వాగతం నేను తెలియపరుస్తున్నాను. శరత్ జోస్నా గారు, ప్రొఫెసర్ శరత్ జోస్నా గారు, ఫార్మర్ డీన్ ఆఫ్ హ్యుమానిటీస్, సెంట్రల్ యూనివర్సిటీ. చిన్న పర్సనాలిటీ కాదు తాను. షీఈస్ అ గ్రేట్ లేడీ. డీన్ ఉన్నారు ఆమె, ఫార్మర్ డీన్ ఆఫ్ హ్యుమానిటీస్ ఇన్ సెంట్రల్ యూనివర్సిటీ. మరి అలాగే ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలుగు డిపార్ట్మెంట్ అండ్ కోఆర్డినేటర్ ఆఫ్ మ్యానుస్క్రిప్ట్స్ స్టడీ సెంటర్ ఇన్ ద సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. ఇలాగ ఎన్నో అవార్డ్స్ అందుకున్నటువంటి వ్యక్తి. షీ ఈజ్ ఆల్సో అ రైటర్. ఎన్నో బుక్స్ రాశారు. ఆ విధంగా బతుకమ్మ పాటలు కూడా ఆవిడ రాయడం జరిగింది. అలాంటి మల్టీఫాసెటెడ్ పర్సనాలిటీ. వారికి కూడా హృదయపూర్వక స్వాగతం నేను పలుకుతాను. అలాగే ఇంకొక बड़ी हस्ती जो हम लोग हिंदी में बोलते हैं, आत्मीय ऑर्गेनाइजेशन की लक्कराज निर्मला गारू, श्रीमती लक्कराज निर्मला गारू. शी इज अनदर ग्रेट पर्सनालिटी. आत्मीय ऑर्गेनाइजेशन की ఫౌండర్ వారు. మన మహబూబ్ నగర్లోనే జన్మించినటువంటి వ్యక్తి.
మ్యాథమెటిక్స్ ఫస్ట్ ఉమెన్ మ్యాథమెటిక్స్ టీచర్. మ్యాథమెటిక్స్ చెప్పేదానికి మగవాళ్ళే ఉండేవారు, ఆమె ఒక్కరు ఫస్ట్ ఉమెన్ లీడర్. అలాగే ఆమెకి డాక్టరేట్ ఇన్ ఫిలాసఫీ వచ్చింది సోషల్ సర్వీసెస్ వింగ్ నుంచి. అదే రీసెర్చ్ స్టడీస్ గురించి యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ యుఎస్ఏ నుంచి కూడా ఆమెకి అవార్డ్స్ వచ్చాయి. ఎన్నో కవితలు రాశారు, నాటికలు రాశారు. అది తర్వాత ఆత్మీయ మహిళా సంక్షేమ సంఘం అనేసి అక్కడ పెట్టి ఒక 30 సంవత్సరాలుగా తాను చాలా పెద్ద సేవలు చేస్తూ వస్తున్నారు. ప్రజలకందరికీ, మహిళలందరికీ ఎక్కువగా సేవలు చేస్తున్నారు కాబట్టి మనం అందరం ఆవిడని చప్పట్లతో కూడా స్వాగతించాలి. అదే కాకుండా షీఈ్ అ పోయెట్. ఇప్పుడే నాకు ఒక పుస్తకం ఇచ్చారు ఆవిడ. ఆమె ఒక కవయిత్రి, అలాగే మరి ఎన్నో బుక్స్ రాశారు. రైటర్ ఆల్సో, రచయిత్రి, కవయిత్రి, అన్ని విధాలుగా. మోస్ట్లీ షీఈ్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్. అది మనకు అవసరం కాబట్టి మీకు కూడా నా హృదయపూర్వక స్వాగతం తెలియపరుస్తున్నాను నేను. లాస్ట్లీ చివరిలో కూర్చున్న అమ్మాయి షేక్ నఫీజా. షేక్ నఫీజా వహా పే బైఠే. ఆమెకి ప్రత్యేక స్వాగతం. ఎందుకంటే ఆమె చాలా మంచి పెయింటర్. ఎన్నెన్నో పెయింటింగ్ వేశారు. ల్యాండ్స్కేపింగ్, సీనరీస్, అలాగే పోర్ట్రేట్స్ ఆఫ్ మెనీ పీపుల్, ఎన్నో పర్సనాలిటీస్ పోర్ట్రేట్స్ కూడా వాళ్ళు చేయడం జరిగింది. ఆమెకి చాలా పెద్ద డిసడ్వాంటేజ్ ఉంది, హెల్త్ ఇష్యూ ఉంది. దాదాపు ఇంతవరకు ఒక 300 పెయింటింగ్స్ ఆమె చేశారు. అలాంటి ఒక సమస్య పెట్టుకుని మస్క్యులర్ డిస్ట్రఫీ అంటారు, అంటే మసిల్స్లో బలం ఉండదు, उनके मसल्स में ताकत नहीं है, फिर भी वो बैठ करके अब तक बड़े बड़े पेंटिंग्स करते हुए, कई अवार्ड्स जीतते हुए 300 पेंटिंग्स किया है. दैट फ्रेल लेडी विद हार्डली एनी एनर्जी, ఏ శక్తి లేదాను. ఆ శక్తి లేనితనాన్ని కూడా తను కృంగిపోలేదు. నేనేదో సేవ చేయాలి, నా విధంగా సేవ చేయాలని చెప్పి వారు రావడం చాలా సంతోషం. ఆమెకి కళారత్న అని కూడా వంశీ ఆర్ట్ థియేటర్స్ నుంచి, వంశీ ఆర్ట్ థియేటర్స్ ఇంటర్నేషనల్ నుంచి షీ హస్ బీన్ గివెన్ అ కళారత్న అవార్డ్. సో లెట్ us క్లాప్ ఫర్ హర్, కళారత్న అవార్డ్. అలాగే ఈమెకు కూడా చాలా చాలా అవార్డ్స్ వచ్చాయి. చాలా ఇన్స్పైరింగ్, హై రేంజ్ ఇన్స్పైరింగ్ ఇండియన్ అని చెప్పి కూడా అవార్డు వచ్చింది. ఈరోజు మన సెలక్షన్లో ఇలాంటి పెద్దలు అందరూ ఉన్నారు. వారి జీవితాలు మనకు ఆదర్శం కాబట్టి వాళ్ళందరినీ మేము సెలెక్ట్ చేయడం జరిగింది. మా సెలక్షన్ కమిటీకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళలో పెద్దలు హనుమంతరావు గారు ఉన్నారు. ఆయన ఎంత మహనీయుడంటే ఇన్విటేషన్లో తన పేరున్నా లేకపోయినా అమ్మ మీద ఉన్నటువంటి అభిమానం, సంఘ సేవకురాలు కాబట్టి ఆయన ఇక్కడికి వచ్చారు కాబట్టి ఆయనకు కూడా మనం చప్పట్లతో స్వాగతం పలకాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. మా ఆర్గనైజేషన్స్ తరఫులో చాలామంది ఉన్నారు. మరి అందులో జేబీ రాజ్ గారు, అమ్మతో పనిచేసినటువంటి జేబీ రాజ్ గారు ఉండడం అంటే మాకు కూడా చాలా బలం వస్తుంది. వారు రావడం చాలా సంతోషం. చెన్నయ్య గారు వచ్చారు. మా దళిత స్త్రీ శక్తి, మాకు ఒక ఝాన్సీ రాణి ఉంది, దళిత స్త్రీ శక్తి నడిపే ఝాన్సీ గారు కూడా ఇక్కడ ఉన్నారు. మరి వారి అందరికీ కూడా మనం చప్పట్లు కొట్టి, చెన్నయ్య గారికి, మహేశ్వర్ రాజ్ గారికి, ఇంకా శంకర్ గారు, ఇంకెవరెవరో వచ్చున్నారు, వారందరికీ కూడా పేరు పేరున నేను అందరికీ కూడా నా ఒక స్వాగతం మనస్ఫూర్తిగా పలుకుతూ, మరి ఈరోజు మంత్రులంతా చాలా బిజీగా ఉన్నారు ముఖ్యమంత్రి గారితో. అదృష్టవశాత్తు మనకందరికీ చాలా ఫేవరెట్ మినిస్టర్ అయినటువంటి మహమూద్ అలీ గారు మన మధ్యలో రావడం సంతోషం. నేను మంత్రిగా ఉన్నాను కాబట్టి నాకు తెలుసు సడన్గా కొన్ని ఇష్యూస్ వస్తాయి, ప్రోగ్రామ్స్ వస్తాయి, వదిలి రాలేము కాబట్టి బోలెడు మంది ఉన్నా ఈరోజు రాలేకపోయినారు. కానీ ఎప్పుడు వారు వస్తుంటారు కాబట్టి అది గుర్తుపెట్టుకుని మన ప్రోగ్రామ్ని మనం నడిపిద్దాం. మన కళాకారులను కూడా మనం నిజంగానే వారికి నా కృతజ్ఞతలు తెలియజేయాలా. ప్రతి సంవత్సరం వారు ఇక్కడ కూర్చొని 2 గంటలు 3 గంటలైనా మన చీఫ్ గెస్ట్ వచ్చేంత వరకు వారు మనల్ని పాడి అందరినీ కూడా అలరిస్తూ ఉంటారు, చక్కగా పాడతారు. ఆ ప్రతి ఒక్క సింగర్కి, రైటర్కి కూడా మనం అందరం చప్పట్లు కొడదాం. అండ్ లాస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు సే డాక్టర్ రామచంద్ర రెడ్డి గారు కూడా ప్రతి ప్రోగ్రాంకి వస్తారు. రామచంద్ర గారి రెడ్డి గారి ఫ్యాన్స్ చాలా ఉన్నారు ఇక్కడ.
ఇంగ్లీష్లో అంటారు, దెర్ ఇస్ అ ఉమన్ బిహైండ్ ఎవ్రీ మ్యాన్ సక్సెస్. దెర్ ఇస్ అ ఉమన్ బిహైండ్ ఎవ్రీ మ్యాన్ సక్సెస్. ఇదర్ ఉల్టా హై, దెర్ ఇస్ అ మ్యాన్ బిహైండ్ ఎవ్రీ ఉమన్ సక్సెస్. మహిళా సాధికారత అని మా అమ్మ నన్ను తయారు చేసింది. అలాగా తన గురించి ఎంత చెప్పినా తక్కువే. మరి చిన్నింటి పిల్లలు వాళ్ళ కాళ్ళపై ఆర్థికంగా నిలబడాలి, ఎవరి మీద కూడా ఆధారపడకూడదు అని చెప్పి ఉమెన్స్ ఎంపవర్మెంట్ కింద మా గురించి మాకు ఎప్పుడు చెప్పి, అందుకే నన్ను ఎంపవర్ చేశారు వాళ్ళు. మరి ఆ విధంగా ఆమె పరమపదించిన తర్వాత షీ లెఫ్ట్ అస్ ఇన్ 1991. మేము ఏం చేయాలి ఆమె పేరు మీద 92లో ఒక ట్రస్ట్ ఫామ్ చేసిన తర్వాత ఆమె విచారణ ధోరణి ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఈశ్వరీబాయి స్కూల్ ఆఫ్ నర్సింగ్ అని మొదలుపెట్టాను 94లోని. వందల పిల్లలు అక్కడి నుంచి మరి వాళ్ళు ట్రైన్ అయ్యి బయటికి వచ్చారు, మహిళలే. ఆ తర్వాత దాని నుంచి వాళ్ళు చూపుతున్నటువంటి ఇంట్రెస్ట్ని చూసి ఈశ్వరీబాయి స్కూల్ ఆఫ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ పెట్టారు. కాలేజ్ ఆఫ్ నర్సింగ్ పెట్టిన తర్వాత బిఎస్సి, దెన్ ఎంఎస్సి, ఇవన్నీ చేస్తూ I must share with the audience on the stage days. మా ఒక కాలేజ్ పర్ఫార్మెన్సెస్ ఆర్ ఫెంటాస్టిక్. మా స్టూడెంట్స్, మా నర్సులు, దే డూ వెరీ వెల్ ఇన్ ఆల్ ది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సో గర్ల్స్ అండ్ సమ్ బాయ్స్ have added. Now government wants some boys to be also coming into nursing, కాబట్టి వాళ్ళు బాయ్స్ కూడా వచ్చారు. But now let me salute all the women who are here from the Ishwaribai School of Nursing and Ishwaribai College of Nursing. Very proud of you. So Adi Jeptu, I'd like now to give the floor over to our chairman, the presiding chairman of this meeting. సుప్రసిద్ధ సామాజిక చైతన్య దీప్తి మామిడిపూడి వెంకటరంగయ్య ట్రస్ట్ చైర్పర్సన్గా ఉన్నటువంటి సోదరి వారు ఇప్పుడు ప్రసంగిస్తారు. గర్ల్ చైల్డ్ రైట్స్ గురించి కూడా తమ ప్రసంగంలో ప్రస్తావిస్తారు. సామాజిక స్పందనలో భావనలో శాంతం, సేవా స్ఫూర్తిలో సింహం. శాంతా సిన్హా గారి సందేశం. శ్రీ మహమూద్ అలీ గారు, రమణాచారి గారు ప్రిసైడింగ్ ఇవాళ, గీతారెడ్డి గారు అంటే చాలా ప్రేమతో, ద లాట్ ఆఫ్ రెస్పెక్ట్ నన్ను మాట్లాడమని పిలిచినప్పుడు ఎప్పట్లాగనే నాకు చాలా సంతోషం అనిపించింది. తర్వాత ఇప్పుడున్న నాయకురాల్లో దళిత వైపు, స్త్రీల వైపు మాట్లాడే నాయకురాలు ఆవిడ కనుక పిలిస్తే రాలేను అని చెప్పలేకపోతాను. ఇంత ప్రేమతో పిలుస్తారు. కానీ నాకు కొంచెం ఎప్పుడు సంకుచమే, మాట్లాడగలనా అని. అంటే తెలుగులో మాట్లాడాలి, తర్వాత పబ్లిక్ మీటింగ్లో మాట్లాడాలి, మీ అందరితో మాట్లాడాలి. కానీ ఎంతో ప్రోత్సహించి లేదు రావాలి, తప్పకుండా రావాలి, 2 నిమిషాలన్నా మాట్లాడి వెళ్ళాలంటే వద్దని లేకపోయాను. నేను ఆడియన్స్లో ఉంటాను, నాకు వినాలని చాలా ఇష్టము అని చెప్పినా సరే తప్పకుండా ధైర్యం ఇచ్చి నిలబడు, మాట్లాడు అని ముందుకు తీసుకెళ్లారు. అంటే తన ఇన్స్టిట్యూట్ ఏవైతే నర్సింగ్ కాలేజ్ మనం విన్నామో అక్కడ కూడా అందరికీ ధైర్యం ఇచ్చిన పెద్ద లీడర్ అని నాకు అనిపించింది. కార్యకర్తలకి పెద్ద లీడర్ అని అనిపించింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా చేసిన సేవలు, అది కూడా ఎంత లీడర్షిప్ క్వాలిటీనో. ఎవ్వరికి ఏమి రాకున్నా లేదు నీకొచ్చు అని ధైర్యం ఇచ్చిన గీతారెడ్డి గారికి థ్యాంక్ యూ చెప్పాలా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. తర్వాత ఇక్కడికి వచ్చేసిన షిండే గారు ఎంతో త్యాగాలు చేసిన లీడరు, ఆయనకి నా నమస్కారం. ఇక్కడ గొప్ప నాయకులు హనుమంతరావు గారు, జేబీ రాజు గారు, ఆ కాలంలో ఉన్న లీడర్షిప్ చూసి ఇప్పుడున్న లీడర్షిప్ చూస్తే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇంత మార్పు వచ్చేసింది కదా అని. అంటే వారికి నిజంగానే నమస్కారాలు చెప్తున్నాను నేను. వాళ్ళతో, వాళ్ళు చేసిన పనులతో ఎంతో అనుబంధం ఉంది కనుక అలాంటి కార్యకర్తలు, అలాంటి నాయకులు ఇప్పుడు కూడా ఉంటే బాగుంటుంది అని వాడికి నమస్కారాలు చెప్తున్నాను. మరి ఇక్కడ అవార్డు గ్రహీతలు ఎవరైతే ఉన్నారో
వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఎంత మంచివారో వారందరూ. డాక్టర్ పద్మాకర్ కానీ, ప్రొఫెసర్ జ్యోత్స్నారాణి కానీ, నిర్మల, నఫీస్ బేగం. నాకు జ్యోత్స్న, నిర్మల గారు చాలా బాగా తెలుసు. ఎంత బాగా అనిపించిందో వాడికి అవార్డు వస్తుంది అంటే చాలా బాగా అనిపించింది. మరి ఈశ్వరిబాయి గురించి మీకు అందరికీ తెలుసు. పోయినసారి అంతకుముందుసారి కూడా ఆ సినిమాను చూసాము. ఎట్లా అసెంబ్లీలో ఎంత గట్టిగా మాట్లాడారో, భూ పోరాటాలు చేశారో. ఇప్పుడు కనుక ఈశ్వరి గారు కనుక ఉండింటే నాకు అనిపిస్తుంది మేము చేస్తున్న ప్రయత్నాల్లో ఆవిడ గొంతు బాగా పైకి వెళ్ళి మన ఆడపిల్లల చదువు గురించి ఆ విషయం తీసుకుంటారని నాకు అనిపించింది. అందుకనే ఆడపిల్లల గురించి మాట్లాడతాను. ఈశ్వరిబాయి గారు కనుక ఉంటే ఇప్పుడు జరుగుతున్న దౌర్జన్యాన్ని సహించకపోవచ్చు. ఈశ్వరిబాయి గారు కనుక ఉంటే గట్టిగా ప్రజాస్వామ్యం ఉండాలి, గట్టిగా సెక్యులరిజం ఉండాలి, అన్ని మతాలు, అన్ని కులాలు అందరికీ సమానమైన హక్కులు ఉండాలి, సమానమైన ప్రేమ భావం ఉండాలి, సమానమైన న్యాయం జరగాలని పోరాడారు. ఆవిడ గొంతు ఇంకా ఎంత పెద్దగా ఎత్తుంటారో ఇప్పుడున్న ఈ సమాజంలో జరుగుతున్న ఏవైతే పరిణామాలు ఉన్నాయో. అలాంటి వ్యక్తి ఇప్పుడు కనుక ఉంటే మా ఆడపిల్లలు ఇంకా బాగా చదువుకోగలరు. అంటే ఈ కోవిడ్ సమయం రాకముందు మేము చేసిన కార్యక్రమాల్లోనూ, ఇతర స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కార్యక్రమాల్లో, ప్రభుత్వ ప్రయత్నాల్లోనూ ఎన్నో మార్పులు జరిగాయి. ఆడపిల్లల స్థితిగతులు మనకు తెలుసు. ఆడపిల్లలకి కేజీబీవి అని, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం అని చెప్పి, రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పి 3 లక్షల మంది పిల్లలు కనీసం వాళ్ళు చదివి ఎవరెస్ట్ దాకా కూడా పంపించిన ప్రభుత్వం ఇది. అంటే ఎన్నో చేసింది. వాళ్ళకి ధైర్యం వచ్చి మగపిల్లల కంటే ఎక్కువ మేము అని ముందుకు వెళ్ళిన ఆడపిల్లలు బాగా చదువుకుంటాం మేము అని చెప్పి ప్రతినిత్యం ఇంట్లో ఉన్న వివక్షతని పోరాడి ధైర్యంతో సాధించారు 10వ తరగతి. మనకు అనిపిస్తుంది 10వ తరగతి అంత పెద్దదా అని. పేద కుటుంబాల్లో, దళిత కుటుంబాల్లో 10 దాకా వచ్చారంటే లాటరీ టికెట్ దొరికితే मुझे बुलाया, इसलिए सबसे पहले गीता रेड्डी ताई को मैं धन्यवाद दूंगा। परम पूज्य डॉक्टर बाबा साहब अम्बेडकर और ये डायस जिनके लिए तैयार किया है, हमारी माता समान पूजनीय जे ईश्वरीबाई, मैं यहाँ एक बात बताना चाहता हूँ कि जे ईश्वरीबाई जिस दिन हमारे पार्टी की अध्यक्षा हुई, उस समय हम लोग 3 एमएलए थे। एक मध्य प्रदेश के डोमन सिंह नागपुर है, एक तमिलनाडु के तमिल रासर और एक मैं, ऐसे 3 एमएलए उस समय में। उनके ही एबी फॉर्म लेके उस समय हम 3 एमएलए हुए थे। इसलिए उनके प्रति आज भी हमारा बहुत आदर है और वह आदर आखिरी तक के रहेगा। उन्होंने अपने पूरे कार्यकाल में जिस प्रकार से डॉक्टर बाबा साहब का कहना था
कि समता आनी चाहिए पूरे देश में। उसके लिए उन्होंने जद्दोजहद किया। उसी प्रकार जयेश्वरी बाई जी ने अपने पूरे लाइफ में सिर्फ ये आंध्र और तेलंगाना से नहीं, तो उनका रुतबा जो था वो पूरे देश में। MLA from Nagpur, Professor Shanta Sinha, founder MB Foundation. అవార్డీస్ ఇది చాలా ఇంపార్టెంట్ డే ఉంది ఈరోజు. ఈశ్వరబాయి 31st డెత్ అనివర్సరీ ఉంది. ఆయన తెలంగాణ ఈరోజు నేను చూపిస్తున్నారు. ఆయన 69లో తెలంగాణ మూవ్మెంట్ చేసిన లీడర్ ఉంది. ఈరోజు ఆయనకి డెత్ అనివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నారు. మా ఆనరబుల్ సీఎం గారు అడ్వైజర్ శ్రీ రమణాచారి గారు ఎవ్రీ టైం ఆయన చాలా ఈ ప్రోగ్రాం కోసం ప్రోగ్రాం చేశారు. ఈ అవార్డీస్కి నేను చాలా శుభాకాంక్షలు చెప్తున్నాను. డాక్టర్ NP పద్మాకర్, సీనియర్ కన్సల్టెంట్ ఓరాలజిస్ట్, ప్రొఫెసర్ శరత్ జస్నా రాణి, ఫార్మర్ డీన్ సెంట్రల్ యూనివర్సిటీ, డాక్టర్ లక్కరాజు నిర్మల, ఫౌండర్ ఆతిమా ఆర్గనైజేషన్, శ్రీ కె నఫీస్ బేగం గారు ప్రింటర్. ఈ ప్రోగ్రాంలో వచ్చిన సోదరులకు, మీడియా ఫ్రెండ్లకు అందరికీ పేరు పేరుతో నమస్కారం. ఈ ఈశ్వర్బాయి చాలా స్టార్టింగ్లో అంటే ఆయన టీచర్ ఉన్నారు. టీచర్ అంటే మనకు మా గ్రేట్. ఎవరు టీచర్ ఉన్నాయంటే శిక్ష ఇచ్చిన అంటే మనకు చాలా రెస్పెక్ట్ ఉంది. ఆయన స్టార్టింగ్లో అంటే ఎడ్యుకేషన్ కోసం, ప్రాపర్లీ లేడీస్ ఎడ్యుకేషన్ కోసం చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. లేడీస్ కోసం చాలా సేవ చేశారు. ప్రాపర్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ కోసం, అప్లిఫ్మెంట్ కోసం చాలా వర్క్ చేశారు. ఆయన టీచర్ ఉన్నప్పుడు చాలా పూర్ పర్సన్స్కు చాలా మంచి ట్రైనింగ్ ఇచ్చారు. టైలరింగ్ ట్రైనింగ్ ఇచ్చారు, ప్రింటింగ్ క్రాఫ్టింగ్ కోసం, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం చాలా సేవ చేశారు. చాలా సేవ చేసిన తర్వాత పాలిటిక్స్లో వచ్చిన 2 times ఆయన MLA ఉన్నారు. ఎల్లారెడ్డిలో అసెంబ్లీలో 1967 అండ్ 1972లో. ఆయన లైఫ్ మొత్తం చాలా సాక్రిఫైస్ చేశారు తెలంగాణ కోసం. ఈ స్టార్టింగ్లో 69 మూమెంట్లో తెలంగాణ ప్రజా పార్టీలో చాలా ఆయన వైస్ చైర్పర్సన్లో పనిచేశారు. చాలా ఆయన డాక్టర్ శ్రీనారెడ్డి గారు మూమెంట్ చేశారు. ఆ టైంలో తెలంగాణ కావాలి, తెలంగాణ రాలేదు. మా ఆ టైంలో చాలా మూమెంట్ చేసిన ఈరోజు తెలంగాణ వచ్చిన మా ఆనరబుల్ సీఎం గారు చాలా 14 years పోరాటం చేశారు. ఈ తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత చాలా డెవలప్డ్. ఇండియాలో బెస్ట్ స్టేట్ అంటే మా తెలంగాణ స్టేట్ ఉంది. ఎంత ఫాస్ట్ గ్రోత్ స్టేట్, చాలా డెవలప్మెంట్ ఎవ్రీ సెక్టర్లో. ఆ టైంలో మన దగ్గర పవర్ లేదు. ఈ టైంలో తెలంగాణ పవర్లో సర్ప్లస్ స్టేట్ ఉంది. ల్యాండ్ ఆర్డర్ ఆ టైంలో చాలా బాగాలేదు. క్రిమినల్ రైట్ జరిగింది. ఈ టైంలో చాలా ల్యాండ్ ఆర్డర్ బాగా ఉంది. ఫార్మర్స్ కోసం మా ఆనరబుల్ సీఎం గారు రైతు బంధు, రైతు బీమా స్కీమ్ వచ్చిన. అది దళిత్ కోసం అంటే అలా ఇండియాలో ఏ లీడర్ లేదు. మా ఆనరబుల్ సీఎం గారు దళిత్ బంధు స్కీమ్ డిక్లేర్ చేశారు. 10 lakhs rupees పర్యటిస్తున్నారు. టైం పడుతుంది డే బై డే. తప్పకుండా మనకు మంచి సీఎం గారు కాన్సెప్ట్ ఉంది. అది ఈశ్వరబాయి డెఫినెట్లీ ఆ టైంలో ఈ మూమెంట్ షురూ చేసిన ఈ టైంలో తెలంగాణ వచ్చింది. ఈశ్వరబాయి లైఫ్ అంటే మొత్తం చాలా బాగా లైఫ్ జరిగింది. బాగా అంటే సేవ చేసిన. पुराने लोग कहते हैं कि इंसान तो चले जाता है मगर उसकी यादें बाकी रह जाती हैं. तो आज ईश्वरी बाई की यादों में हम लोग याद मना रहे हैं और उनके कारनामों को देखते हुए जो बड़े लोग करके जाते हैं उन्हीं के बच्चे उसे निभाते हैं और हम फॉलो करते हैं. खासतौर से डॉक्टर गीता रेड्डी साहबा और उनके हस्बैंड बहुत अच्छी तरीके से इस ट्रस्ट को चला रहे हैं.
ट्रस्ट के अंदर लोगों के लिए जितनी सेवा की जाती है, एजुकेशन पर तवज्जो दी जाती है, मैं डॉक्टर गीता रेड्डी साहबा को दिल की गहराई से मुबारकबाद देता हूँ। जो भी इंसान माँ बाप अच्छी तरबियत दे के जाते हैं, अच्छी सेवा करके जाते हैं, उन्हें उनकी औलाद कंटिन्यू रखती है, ये लोग किस्मत वाले हैं। डेफिनेट हम भी उन्हीं के बताए हुए रास्ते पर चलना चाहिए। और इसमें सबसे अहम चीज़ है, इंसान वही होता है जो दूसरों की खिदमत करता है। आज हमें आने पर इस बात की महसूस हो रहा है कि ईश्वर भाई मोहतरमा ने कितनी खिदमत की है, जो आज उनका 31st डेथ एनिवर्सरी पर भी काफ़ी लोगों को अवार्ड दिया जा रहा है और उनके अच्छे बातों को याद किया जा रहा है। और ख़ास तौर से सबसे अहम चीज़ जो होती है वो एजुकेशन होता है। आज एजुकेशन के बारे में प्रोफेसर शांता सिन्हा जो फाउंडर है MB फाउंडेशन के, उन्होंने बहुत सी अच्छी बातें कही है। मगर मैं भी एक दो बात कहना चाहता हूँ। इस साल हमारे ऑनरेबल CM साहब ने 7,383 करोड़ सैंक्शन किए सिर्फ एजुकेशन पर। एजुकेशन के लिए, एजुकेशन नहीं बल्कि स्कूल्स की बिल्डिंग के लिए, उनका इंफ्रास्ट्रक्चर के लिए। और हमारा जो MLC या MLA फंड होता है 5 करोड़ रुपए में 2 करोड़ रुपए स्कूल्स पर खर्चने के लिए हिदायत दी गई, क्योंकि CM साहब भी यही चाहते हैं कि SC ST BCO सारे लोगों को अच्छा एजुकेशन देना चाहिए। जब तक इंसान को एजुकेशन नहीं दिया जाता वो एक दुनिया में काबिल इंसान नहीं बन सकता। काबिल बनने के लिए देश के अंदर हम तरक्की को दिलाना है तो सबसे ज़्यादा एजुकेशन पर तवज्जो देना चाहिए और आज उस पर तवज्जो दी जा रही है। इसलिए श्रीमती ईश्वर भाई बहुत उन्होंने गरीब बच्चों के लिए, तालीम के लिए बहुत कुछ काम किया है। ऐसे लोगों को देखकर हम भी अपनी ज़िंदगी उसी तरह बनाना चाहिए, उसी तरह काम करना चाहिए जो हमारे बड़ों ने हमें सिखाया है। इसलिए हमारे CM साहब का, उनका चाहे जन्मदिन हो या डेथ एनिवर्सरी हो, सरकारी तौर से मनाया जा रहा है। क्यों मनाया जा रहा है? इसीलिए कि महान लेडी थे, महान मोहतरमा थे, महान तरीके से लोगों की सेवा की है, उसकी याद हम करना चाहिए। और वो उनको देखकर हम भी उनके नक्श कदम पर चलते हुए दूसरों की सेवा करना चाहिए। इसके लिए मैं तमाम मेरे जो मेहमान हैं उनका वेलकम करता हूँ और ख़ास तौर से डॉक्टर गीता रेड्डी साहबा और हमारे डॉक्टर रामचंद्र रेड्डी साहब को दिल की गहराई से मुबारकबाद देता हूँ। मैं अभी ने कहा वही लोग किस्मत वाले होते हैं जिनके माँ बाप अच्छे होते हैं। तो उनके माँ बाप ने जो उन्हें जो रास्ता बताया, जो नक्शे कदम पर उस पर वो चल रहे हैं, दिल की गहराई से मुबारकबाद देता हूँ। और यही चाहता हूँ कि हम लोग सब गंगा जमुना तहजीब जो आज हम बात करते हैं, वो ज़माने में मोहतरमा ईश्वर भाई ने कहा कि मसावत की ज़िंदगी बराबर है, सब मिलजुल कर रहना चाहिए, सब प्यार से रहना चाहिए, ज़ात पात की भेदभाव नहीं होना चाहिए। वो आज उस बात को आज ज़रूरी समझते हैं, क्योंकि आज के टाइम पे लोग ज़ात पात की सियासत पे जा रहे हैं। मगर हमारे बुजुर्गों ने हमें बताया कि प्यार और मोहब्बत से ज़िंदगी गुजारो, सब मिलकर ज़िंदगी गुजारो, खुशहाल ज़िंदगी गुजारो। यही कहते मैं अपनी बात खत्म करता हूँ। जय तेलंगाना, जय। నాగపూర్ నార్త్లో శాసనసభ్యులుగా సేవలు అందించి ఉన్న షిండే గారు ఈశ్వరీ మెమోరియల్ ట్రస్ట్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, ముఖ్య అతిథి ఆనరబుల్ హోమ్ మినిస్టర్ అండ్ సభాధ్యక్షుడు KV రమణాచారి గారు, డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, డాక్టర్ NP పద్మాకర్ కాలేజ్ నుంచి సర్జరీలో ప్రథమ స్థానాన్ని సాధించి చండీగఢ్లోని ప్రతిష్ఠిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఢిల్లీ నుంచి చేసి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ DNB యూరాలజీ ఫస్ట్ అటెంప్ట్లో పూర్తి చేసి 25 ఏళ్లుగా తాను పుట్టిన గడ్డ మిర్యాలగూడలో ప్రతి నెల 250 కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా చేసి ఉన్నారు. డాక్టర్ రత్న మంజుల గారు మేడం ఉంటే మీరు కూడా ఫోటోలు జాయిన్ కండి. అనేక మందికి PhDలోను MPhilలోను గైడ్ చేసిన ఒక సీనియర్ ఆచార్యులుగా వేసుకొని సాగుతున్న వీరు భారత భాషాభూషణ్, తెలుగు విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారం ఇలాంటి అనేక ప్రతిష్టాత్మక వారి కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేస్తున్నటువంటి శ్రీజ్యోత్స్నారాయణ గారికి గారి సేవకు కాదు అని నిరూపిస్తూ సాగుతున్న వీరు తార్నాకలో ఆత్మీయ మహిళా సంక్షేమ సంఘాన్ని స్థాపించి ఆత్మీయ మహిళా సంక్షేమ సంఘం కేర్ ఫౌండేషన్ తరఫున మహిళల సమస్యలకు పరిష్కారాన్ని కూడా సూచిస్తూ ఆత్మీయ మానసిక వికాస కేంద్రాన్ని, ఇంకా భారతీయ మహిళా శక్తి లాంటి అనేక అవార్డులు అందుకున్న లక్కరాజుని చెప్తున్నారు నిర్వాహకులు.
మల్కాజ్గిరి హైదరాబాద్లో ఉండే షేక్ నఫీస్ చిన్నప్పటి నుంచి కండర క్షీణత వ్యాధితో మస్కులర్ డిస్ట్రఫీతో బాధపడుతోంది. కానీ ఆ బాధను డామినేట్ చేసి 30 ఏళ్లుగా మంచానికే పరిమితమైన నఫీస్ పెయింటర్ గారు సైతం హాజరై అభినందించారు. వారికి 10,000 స్పెషల్ ఆర్టిస్ట్ పెన్షన్ కూడా ప్రకటించారు. 30 ఏళ్లుగా చీకటి గదికే పరిమితం. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.